హలో దోస్తులు, ఎలా ఉన్నారు? చూడండి, గూడూరులో ఉన్న ఆదిశంకర కాలేజీలో ఏప్రిల్ 4న జరిగిన ఫెస్టివల్ వీడియో మొత్తం నేను ఈ రోజైతే అప్లోడ్ చేయగలుగుతున్నాను. నాకు ఫస్ట్లోనే పెట్టాలనుకున్నాను, అప్లోడ్ చేయాలనుకున్నాను, కానీ నాకు టైం లేదు, ఏమనుకోకండి. చూడండి, బయట మాత్రం లైటింగ్స్తో జిగల్ జిగలుగా అనిపిస్తుంది. వెహికల్స్ చాలా వచ్చినాయి. వ్యూ మాత్రం చాలా బాగుంది. ఈరోజు అయితే కాలేజీలో మాత్రము నేనైతే అలా నడుచుకుంటే లోపలికి వెళ్ళేసి మా ఫ్రెండ్స్ని కలుసుకొని అక్కడ కూర్చున్నాము. వాళ్ళ స్పీచ్ చెప్తూ ఉంటే మేము మా ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటూ కూర్చున్నాము. చూడండి, సింగర్ వచ్చాడు జబర్దస్త్ నుంచి. మీకు తన పేరు తెలుసుంటే మీరు కామెంట్ పెట్టాలి, నాకైతే తెలియదు. ఓకేనా? సాంగ్స్ మాత్రం అయితే చాలా మంచిగా పాడిండ్రు. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఆ రోజు మాత్రము. చూడండి, అసలుకి కాలేజీలో మొత్తం అసలుకి లైటింగ్స్తో నిండిపోయింది. నేను చదివిన 3 సంవత్సరాలు అయితే ఇలా మాత్రం అయితే ఏ రోజు చేయలేదు, కానీ మేము వెళ్ళిపోయిన తర్వాత మాత్రం ఇలా మంచిగా చేస్తున్నారు. మొత్తానికైతే సాంగ్స్ అయితే 1 by 1 సాంగ్స్ పాడుతూనే మధ్య మధ్యలో ఇలా జబర్దస్త్ ఈవెంట్స్ వాళ్ళు అయితే వచ్చేసారు. రాకేష్ అండ్ వచ్చి ఇంకా రియాజ్ వాళ్ళందరూ అయితే చాలా మంచిగా కామెడీస్ చేస్తూ నవ్వించారు. చూడండి, మళ్ళీ సాంగ్ మొదలుపెట్టారు. ప్రతి ఒక్క హీరో సాంగ్స్ మాత్రం కంపల్సరీగా అయితే పాడుతూనే ఉన్నారు వాళ్ళు. తర్వాత మధ్యలో మనకి నవ్వించడానికి మాత్రం అయితే రియాజ్ అందరూ వచ్చేసి, నాకు వాళ్ళ పేరు కొంతమంది పేరు మాత్రం అయితే తెలియదు, మీకు తెలిస్తే కామెంట్ పెట్టండి. ఓకేనా? ఈ జబర్దస్త్ ఈవెంట్స్ వచ్చిన వాళ్ళైతే చాలా మంచిగా మమ్మల్ని నవ్విస్తూనే ఉన్నారు. చూడండి, తనైతే మంచిగా సాంగ్స్ అయితే చాలా మంచిగా పాడుతున్నారు. జబర్దస్త్ నుంచి వచ్చిన తను చాలా మంచిగా అయితే పాడేశారు. మొత్తానికైతే చూడండి, రియాజ్తో ఒక ఆట ఆడేసుకుంటున్నాడు. రియాజ్ మాత్రం మనకి కాన్ రాకుండా పోయాడు, కానీ చైర్ ఎక్కేది దిగేది అలా చేస్తూ నవ్విస్తూ చాలా బాగుంది. ఈ డ్యాన్స్ మాత్రం నాకు చాలా మంచిగా అనిపించింది. చూడండి, ఈ డ్యాన్స్ పేరు ఏమిటో మీకు తెలిస్తే నాకు కామెంట్ పెట్టండి, నాకైతే తెలియదు. మొత్తానికైతే ఇక్కడైతే కొంచెం స్వేచ్ఛ అయితే ఇచ్చారు వాళ్ళు జబర్దస్త్ ఈవెంట్స్ అయితే. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ అయితే చూడండి ఏం జరుగుతుందో. మొత్తానికైతే మళ్ళీ పాట పాడడం స్టార్ట్ చేశారు. మొత్తానికైతే ఒక సాంగ్ పాడుతూ తర్వాత కామెడీ చేస్తూ మళ్ళీ డ్యాన్స్ చేస్తూ ఇన్ని ఈవెంట్స్తో మా ముందుకు వచ్చేసారు ప్రతి ఒక్కరు. నాకైతే చాలా హ్యాపీగా ఉండింది, బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. మా ఫ్రెండ్స్ కూడా బాగా ఎంజాయ్ చేశారు, కానీ కొంతమంది ఫ్రెండ్స్ రాలేదు, అంటే కొంచెం బాధ వేసింది నాకైతే. అందరూ వచ్చింటే బాగుండేది అనిపించింది, కానీ ఏం చేద్దాం, వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మీ లవ్లీ వెంకట్. నన్ను మీరు సపోర్ట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ లవ్లీ వెంకట్.